సో అవి కొన్ని చూడాలి అంటే బాస్ ది సెలూన్. సో ఇది కూడా నేను డిజైన్ చేసిన వెబ్సైట్ ఇది. సో మీరు దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి, నాట్ సెక్యూర్ అనమాట. సో నాట్ సెక్యూర్ అని వచ్చింది. సో ఇట్లాంటిది నాట్ సెక్యూర్ అని మనం ఇక్కడ హింట్ చూపిస్తున్నప్పుడు ఏంటంటే ఈ నాట్ సెక్యూర్ చూపించినప్పుడు మన యూజర్స్ అనేవాళ్ళు భయపడతారు. సో ఈ వెబ్సైట్ విజిట్ చేయడం వల్ల ఏమైనా వైరస్ వస్తుందా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఏమైనా మన సిస్టమ్ ఏమైనా హ్యాక్ అవుతుందా, సో ఇలాంటి వెబ్సైట్ నాట్ సెక్యూర్ వెబ్సైట్స్ మనం విజిట్ చేయొచ్చా లేదా అని ఆ భయంతో చాలామంది విజిట్ చేయడం మానేస్తారు. ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే ఈ నాట్ సెక్యూర్ అనేది దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ని కానీ మనం పర్చేజ్ చేసుకుని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే మన హోస్టింగ్లో సో మీకు ఇలా లాక్ ఆప్షన్ వస్తుంది. సో అది పెద్ద ప్రాబ్లం. సో అక్కడ మనకి ఇలా లాక్ ఆప్షన్ చూపించినప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ ఈ వెబ్సైట్కి సంబంధించిన హోస్టింగ్లో ఉందని అర్థం. లేదు నాట్ సెక్యూర్ చూపించినప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ లేదు ఈ వెబ్సైట్కి అని దాని అర్థం. సో మోస్ట్లీ మనకి జనరల్గా ఎలాంటి వెబ్సైట్స్కైనా కూడా నార్మల్ స్టాటిక్ వెబ్సైట్స్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ లేకపోయినా కూడా ప్రాబ్లం ఏం లేదు. బట్ మోస్ట్లీ ఓన్లీ ఈకామర్స్ సైట్స్ లేదా పేమెంట్ గేట్వే ఎలాంటి వెబ్సైట్లో మనం ఏమన్నా మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి పేమెంట్ గేట్వేలు ఏమైనా కానీ పెడితే మాత్రం కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ మనం పర్చేజ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేసిక్ ప్యాకేజ్ కొన్నారు, ఈ బేసిక్ ప్యాకేజ్లో మనకి ఎస్ఎస్ఎల్ ఫ్రీ లేదు. ఓకే, సో ఈ అల్టిమేట్ ఈ ప్యాకేజ్లో మాత్రం ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఫ్రీ ఉంది. లేదు అంటే ఇక్కడ ఇది పర్చేస్ చేసిన తర్వాత మీరు సపరేట్గా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కొనుక్కుని మీరు ఇన్స్టాల్ చేయొచ్చు దీంట్లో. ఓకే, సో ఇట్లా ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ మనం ఈకామర్స్ సైట్లు కానీ ఏదైనా పేమెంట్ గేట్వే ఆ వెబ్సైట్లో పేమెంట్ గేట్వే యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ లేకపోతే ఆ పేమెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో మనీ ట్రాన్స్ఫర్ కాదు, పేమెంట్ ఆప్షన్ కూడా అలో చేయదు ఆ వెబ్సైట్ అనేది. ఆ పేమెంట్ గేట్వే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ గేట్వే ప్రొవైడ్ చేసేవాళ్ళు ఇన్స్టామోజో కానీ పేపాల్ కానీ వీళ్ళంతా ఏంటంటే మన హోస్టింగ్కి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ కానీ ఇన్స్టాల్ చేయకపోతే మోస్ట్లీ వాళ్ళు కూడా అలౌ చేయరు అనమాట. ఆ కంపెనీస్ కూడా మన పేమెంట్ని కస్టమర్ నుంచి పేమెంట్ అనేది అలౌ చేయదు. సో ఈ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అనేది అదే అనమాట. సో అట్లాగే ఈకామర్స్ స్పెషలైజేషన్ మీరు ఈకామర్స్ వెబ్సైట్ చేసుకున్నట్టయితే మీరు ఇదే కాదు ఈకామర్స్ వెబ్సైటు బేసిక్లో చేసుకోవచ్చు, డీలక్స్లో చేసుకోవచ్చు, అల్టిమేట్లో కూడా చేసుకోవచ్చు. సో సేమ్ దీంట్లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ మాత్రం మీకు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఈ ప్రీమియం ఊకామర్స్ అనేది మనం ఫ్రీగా యూజ్ చేస్తాం ఊకామర్స్ అనేది. బట్ వీళ్ళు ఈ ప్యాకేజ్లోనే ఈ ప్రీమియం అనేది మనం పర్చేజ్ చేసుకోకుండా వీళ్ళే ఇస్తున్నారు అనమాట. ఎక్స్టెన్షన్స్ అని కొన్ని ప్లగ్గిన్స్ ఇవన్నీ ఈ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీ ఎస్ఎస్ఎల్ ఇవ్వటం జరుగుతుంది. సో మిగతావన్నీ మోస్ట్లీ ఇవన్నీ వీటిలాగానే ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఈకామర్స్కి కొంచెం ఆ బిజినెస్ రిలేటెడ్ ఈకామర్స్ రిలేటెడ్ అనేది ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. దాని సపోర్ట్ సైట్ స్లో అవ్వటం కానీ మనం ఎన్ని ప్రొడక్ట్స్ అప్లోడ్ చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవటానికి ఈ ఈకామర్స్ హోస్టింగ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. దీని ప్రైస్ కూడా సో అట్లాగే ఉంటుంది, అంటే 1000 రూపీస్ 139 రూపీస్ ఉంది ఇది. సో ఇట్లా మనం పర్ ఇయర్ రిజిస్టర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 14,000 15,000కి వెళ్తుంది అనమాట పర్ ఇయర్కి. సో ఇట్లా మన బడ్జెట్ను బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ ఈ ప్యాకేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం గోడాడీలో ఇప్పుడు
డొమైన్ చూసాం, డొమైన్ సెర్చ్ ఎలా చేసుకోవాలి, అవైలబుల్ ఎలా ఉందా అనేది చూసుకోవాలి. సో అట్లాగే మనం ఏ వెబ్సైట్లో అయినా కూడా ఇప్పుడు చూద్దాం ఎలాంటి వెబ్సైట్స్ మనకి హోస్టింగ్ అండ్ డొమైన్ ప్రొవైడ్ చేస్తాయి అనేది. హోస్టింగ్ ప్రొవైడ్ చేసే ప్రతి కంపెనీ కూడా డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇస్తాయి అన్నమాట. సో హోస్టింగ్ కంపెనీస్ మీరు గూగుల్లోకి వచ్చి వర్డ్ప్రెస్ హోస్టింగ్ అనండి, లేదా జనరల్ హోస్టింగ్ కూడా అనొచ్చు. మనం వర్డ్ప్రెస్ మెయిన్ కాబట్టి మనం వర్డ్ప్రెస్ నేర్చుకుంటున్నాం కాబట్టి సో వర్డ్ప్రెస్ హోస్టింగ్. సో ఇక్కడ చూడండి కంపెనీస్ బ్లూ హోస్ట్ ఒక కంపెనీ ఉంది, WP ఇంజిన్ ఒక కంపెనీ ఉంది, గోడాడీ ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం, mailsweb.in, wordpress.org, WP బిగినర్స్, గోడాడీ వచ్చింది, హోస్టింగర్ ఒకటి ఉంది, సైట్ గ్రౌండ్. సో మోస్ట్లీ సైట్ గ్రౌండ్ని ఎక్కువ ఇంటర్నేషనల్ వైజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సైట్ గ్రౌండ్ ఏంటంటే సైట్ గ్రౌండ్లో మనం కానీ హోస్టింగ్ తీసుకుంటే చాలా స్పీడ్ ఉంటుంది అనమాట, చాలా స్పీడ్ ఉంటుంది. అట్లాగే కొంచెం కాస్ట్లీ కూడా ఉంటుంది ఈ హోస్టింగ్ అనేది సైట్ గ్రౌండ్. ఓకే, సో ఇట్లా మనకి ఈ బ్లూ హోస్ట్, తర్వాత హోస్టింగరు, హోస్ట్ గేటరు, ఆ తర్వాత బిగ్ రాక్, A2 hosting.in, క్లౌడ్ బేస్ సిస్టమ్, మల్టిపుల్ చాలా మనకి హోస్టింగ్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. బట్ మనం ఏంటంటే బెస్ట్, తక్కువ ప్రైస్లో, రీజనబుల్ ప్రైస్లో, అలాగే బెస్ట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఉన్నారో చూసుకుని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ గోడాడీ ఏంటంటే గోడాడీ మనకి ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఫోన్ నెంబర్ ఎనీ టైం ఫోన్ చేస్తే మనం కనెక్ట్ అయ్యే ఆప్షన్స్ గోడాడీ ఎక్కువ వాళ్ళు కస్టమర్ కేర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఇమీడియట్లీ మన లోకల్లో కూడా అవైలబుల్ ఉంటారు. సో వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్లీ మనం ఏదన్నా ఇష్యూ వస్తే కూడా మాట్లాడవచ్చు. అట్లాగే అదర్ హోస్టింగ్ ప్రొవైడర్స్ ఏంటంటే మనం వాళ్ళకి చార్జ్ చేయొచ్చు. తర్వాత కొంతమంది ఏంటంటే మెయిల్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీరు కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. ఇలా ప్రతి వెబ్సైట్లో వాళ్ళు చాటింగ్ ఆప్షన్ ఇస్తారు. సో మనం ఈ చాటింగ్ నుంచి మన ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు. సో వాళ్ళు మన రిజిస్టర్, మన అకౌంట్ కొన్ని డీటెయిల్స్, క్వశ్చన్స్ అడుగుతారు కన్ఫర్మేషన్ కోసం, అవి ఇస్తే సరిపోతుంది అన్నమాట. సో మన ఇష్యూ ఏముంది చేస్తారు. కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే మెయిల్ పెట్టాలి వాళ్ళకి. మెయిల్ పెట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్లో ఏమో వాళ్ళు మనకి కాల్ బ్యాక్ చేయటమో, కాంటాక్ట్ చేయటమో అలా చేస్తుంటారు. సో ఇవన్నీ మనం చూసుకుని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఈ హోస్టింగర్ మీద క్లిక్ చేయండి. సో హోస్టింగర్లో మీకు హోస్టింగ్, తర్వాత దీంట్లో షేర్డ్ వెబ్ హోస్టింగ్ అంటే జనరల్గా మనం ఒక సింగిల్ సైట్ చేసుకుంటున్నప్పుడు మనకి షేర్డ్ వెబ్ హోస్టింగ్ అనేది సరిపోతుంది. సో సైట్కి డిఫరెంట్ ఆప్షన్స్తో వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎట్లా ఇచ్చారు, సింగిల్ వెబ్ హోస్టింగ్ 59 రూపీస్ అని ఇచ్చారు, మోస్ట్ పాపులర్ అని చెప్పి 115 ఇచ్చాడు, 219 ఇచ్చాడు, ఇట్లా. సో ఇక్కడ మీకు వీళ్ళు ఏమేమైతే ఇస్తున్నారో అనేది ఒక వెబ్సైట్ 10 GB SSD స్టోరేజ్, 10,000 విజిట్స్ మంత్లీ, 1 ఈమెయిల్ అకౌంట్, ఫ్రీ SSL ఇస్తున్నాడు, ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు, 100 GB బ్యాండ్ విడ్త్. సో ఈ బ్యాండ్ విడ్త్ ఏంటి? ఈ బ్యాండ్ విడ్త్ ఏంటంటే ఈ బ్యాండ్ విడ్త్ని బట్టే మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్, స్పీడ్ అనేది ఈ బ్యాండ్ విడ్త్ని బట్టి ఉంటుంది అనమాట. సో బ్యాండ్ విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి 10 GB, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 GB ఇస్తున్నాడు, ఒక 5 GB 10 GB ఉందనుకోండి. టెన్ జీబీ ఉంటే ఏంటంటే మనకి విజిటర్స్ ఎక్కువైపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్టింగ్ మంత్లో మోస్ట్లీ మంత్ మొత్తం 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ విజిట్ చేశారు. సెకండ్ మంత్కి 5000 పెరిగారు, థర్డ్ మంత్కి 10,000 పెరిగారు. ఇట్లా విజిట్స్, మన వెబ్సైట్ విజిట్స్ పెరిగే కొద్దీ బ్యాండ్ విడ్త్ కానీ మీకు సరిపోలేదు, 10 GB సరిపోవట్లేదు, విజిట్స్ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఏమైందంటే బ్యాండ్ విడ్త్ తక్కువైపోతే, విజిట్స్ ఎక్కువైపోతే మనకి సైటు స్లోగా ఇంకా ఓపెన్ అవ్వటం అనేది స్లో అయిపోతుంటుంది. సో విజిటర్స్, మనం విజిట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే సైట్ ఎంత స్లో ఉంది ఏంటి అది అని చెప్పేసి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. సో అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఈ బ్యాండ్ విడ్త్ అనేది, మోస్ట్లీ కొన్ని కంపెనీస్ అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ ఇస్తాయి. ఈ ప్యాకేజ్లు ఇక్కడ ఇచ్చారు చూడండి, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్.
ఓకే. సో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ జరుగుతుంది. సో మోస్ట్లీ నార్మల్ వెబ్సైట్స్కి 100 GB బ్యాండ్ విడ్త్ అనేది చాలా ఎక్కువ. ఇన్ కేస్ సరిపోవట్లేదంటే మనం తర్వాత కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా మనకి ఈవెన్ దీంట్లో కూడా మీరు డొమైన్ చూడండి, డొమైన్ చెక్కర్ ఉంటుంది. సో డొమైన్ చెక్ చేసుకున్నప్పుడు సో మీకు మోస్ట్లీ మనం హోస్టింగ్ పర్చేస్ చేసుకునేటప్పుడే మోస్ట్లీ మనకి ఫ్రీ డొమైన్ కూడా ఇస్తారు. కొంతమంది .com డొమైన్ ఇవ్వరు, .in కానీ .net కానీ .org కానీ ఇట్లాంటి కొన్ని అదర్ ఎక్స్టెన్షన్స్ అన్నవి అలా ఇస్తారనమాట. సో అప్పుడు మనకి .comఏ కావాలి, కొంతమంది .in కూడా ఇవ్వరు. సో ఇట్లాంటివి ఇస్తారు చూడండి. ఇది .online, .tech, .xyz ఇట్లాంటివి ఫ్రీగా ఇస్తారు మనకి. సో ఇట్లాంటివి మనకు అవసరం లేదు. ఇలాంటి అవసరం లేనప్పుడు మనం .me, .digital ఇవి చూసారు కదా, .live ఇలాంటివి ఫ్రీగా ఇస్తారు. అలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి అలాంటి అవసరం లేదనుకున్నప్పుడు మనం సపరేట్గానే డొమైన్ అనేది పర్చేజ్ చేసుకుంటాం. హోస్టింగ్కి తర్వాత దాన్ని లింక్ చేసుకుంటాం అనమాట. సో మనం ఎక్కడైనా ఏ వెబ్సైట్లో అయినా కూడా సేమ్ అవైలబుల్ ఉందా లేదా అనేది ఇక్కడ నుంచి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ హోస్టింగర్ దీంట్లో కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అట్లాగే ఎనీ కంపెనీ మీకు చూపించాను కదా, ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో ఏది బెస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మీరు అన్ని వెబ్సైట్స్ అన్నీ చూసి ఎక్కడ మన రిక్వైర్మెంట్ బేసిక్ సరిపోతుందంటే బేసిక్, లేదంటే నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్ ఆర్ అల్టిమేట్ ఇట్లా కొన్ని ఉంటాయి. సో అవి చూసుకోండి, ప్రైస్ మీ బడ్జెట్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు కొనుక్కోండి. మోస్ట్లీ నా సజెషన్స్ వచ్చి గోడాడీ ఒకటి, తర్వాత బ్లూ హోస్ట్, సైడ్ గ్రౌండ్, తర్వాత హోస్టిగేటరు ఇవన్నీ బాగానే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మోస్ట్లీ మనకి ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే డొమైన్ నేమ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అట్లాగే అవైలబుల్ ఉందా లేదా, అవైలబుల్ ఉంటే దాన్ని పర్చేజ్ చేసుకోవాలి. అట్లాగే హోస్టింగ్ వర్డ్ప్రెస్ హోస్టింగ్లో మనం ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి. సో మన రిక్వైర్మెంట్కి, మన బడ్జెట్కి, మన వెబ్సైటు ఎలాంటిది దాన్ని చూసుకుని మనం ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుని యాడ్ టు కార్ట్ చేసి పర్చేజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో అట్లాగే మీరు ఎనీ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీకు సేమ్ అవే ఆప్షన్స్ ఉంటాయి. సో ఇంకొక వెబ్సైట్ ఏదైనా చూద్దాం, మనం బ్లూ హోస్ట్ చూద్దాం. బ్లూ హోస్ట్ సో ఇక్కడ కూడా మీరు చూడండి, షేర్డ్ హోస్టింగ్, VPS హోస్టింగ్, నార్మల్ హోస్టింగ్, ఇది వర్డ్ప్రెస్ హోస్టింగ్. సో వర్డ్ప్రెస్ హోస్టింగ్ ఇది క్లిక్ చేసినా, లేదంటే ఇక్కడ డొమైన్స్ ఉన్నాయి. ఆ డొమైన్ అంటే జనరల్గా మనకు కావాల్సిన డొమైన్ సెర్చ్ చేసుకోవటం, అవైలబుల్ ఉంటే కంటిన్యూటీ కార్ట్ చేసుకోవటం, పర్చేజ్ చేసుకోవటం. బట్ ఎక్కడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి, దాని తర్వాత లాగిన్ చేసుకున్నాక పర్చేజ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ప్లాన్స్ ఉంటాయి. సో సేమ్ అట్లాగే మీ ప్లాన్స్ ప్రకారం మీరు చూసుకోవాలి. సో ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది ఏంటంటే, ఏ ప్లాన్ అయినా పర్చేస్ చేసుకునేటప్పుడు ఎన్ని వెబ్సైట్స్ ఇస్తున్నాడు. ఒక వెబ్సైట్ ఓకే, మనకు ఒక వెబ్సైట్ ఓకే అనుకుంటే ఓకే, స్టోరేజ్ ఎంత ఇస్తున్నాడు, తర్వాత ఈ పార్క్ డొమైన్స్, సబ్ డొమైన్స్ ఉంటాయి ఇవి. సో అవి కావాలి అనుకుంటే మీరు అంటే డిఫరెంట్ చెప్తున్నాను కదా, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తుంటాయి అనమాట. సో అన్లిమిటెడ్ డేటాబేస్ ఇచ్చాడు, అన్లిమిటెడ్ అంటే స్టోరేజ్, ఇది అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇచ్చాడు, ఫ్రీ SSL ఇచ్చాడు, ఫ్రీ డొమైన్ ఇచ్చాడు, ఓకే, ఫ్రీ ఆటోమేటిక్ డైలీ మాల్వేర్ స్కాన్ ఇచ్చాడు, ఫ్రీ క్లౌడ్ఫేర్ CDN, ఫ్రీ స్ట్రైటన్ ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ మోస్ట్లీ మనకి నార్మల్ వాటికి కొన్ని అవసరమే లేదు. ఓకే. సో మోస్ట్లీ మనకి దీనిలో చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాండ్ విడ్త్, స్టోరేజ్, తర్వాత స్టోరేజ్ అంటే ఇది డేటాబేస్ స్టోరేజ్, బ్యాండ్ విడ్త్ ఎంత ఇస్తున్నాడు ఇక్కడ ఇవ్వలేదు జనరల్గా, బట్ మోస్ట్లీ 50-100 GB వాళ్ళు ఇస్తారు. అది కొన్నిట్లో డిస్ప్లే చేస్తాడు, కొన్నిట్లో డిస్ప్లే చేయట్లేదు. ఓకే. సో ఇట్లా మనం ఇన్ కేస్ మీరు స్టార్టింగ్లో బేసిక్ ఏదన్నా కొన్నారు, తర్వాత మనకి సరిపోవట్లేదు, స్టోరేజ్ సరిపోవట్లేదు, బ్యాండ్ విడ్త్ సరిపోవట్లేదు, లేదంటే డేటాబేస్ లిమిటెడ్ ఉంది అది సరిపోవట్లేదు అంటే కూడా మనం వీళ్ళతో మాట్లాడి మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ప్లాన్కి ఎలాంటి మన వెబ్సైటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. మన ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా మనం ప్లాన్ చూస్ చేసుకోవాలి, డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి, అవైలబుల్ ఉంటే పర్చేజ్ చేసుకోవాలి. సో అట్లాగే మన హోస్టింగ్ని కూడా మన రిక్వైర్మెంట్ ప్రకారం నార్మల్ వెబ్సైట్స్ అయితే, స్టాటిక్ వెబ్సైట్స్ అయితే మీకు బేసిక్ ఆర్ ప్లస్ ఇవి సరిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ చాయిస్ ప్లస్ అన్లిమిటెడ్ వెబ్సైట్స్, ఇదేంటంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీ, ఓ వెబ్ డిజైనింగ్ కంపెనీ పెట్టినప్పుడు మీ దగ్గర 100 మెంబర్స్ క్లయింట్స్ వస్తారు. క్లయింట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి మీరు సపరేట్ హోస్టింగ్ కొనకుండా మీరు ఏం చేస్తారంటే ఈ ప్లాన్ కొనేస్తారు. ఈ ప్లాన్ కొని మీ ప్రైస్ మీరు వాళ్ళకి, ఈ కంపెనీకి మీరు ప్రైస్ ఇయర్లీ పే చేసుకుంటారు. బట్ ఈ క్లయింట్ దగ్గర నుంచి మీరు ఈ డివైడ్ చేసి వాళ్ళ వెబ్సైటు దీంట్లోనే పెట్టేసి మీరు క్లయింట్ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు. సో దీనివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్ ఇయర్ 10,000 కడితే మీకు సింగిల్గా మీ కస్టమర్ దగ్గర నుంచి ప్రైస్ కొంచెం తీసుకుంటే అది 30,000 మీకు రావచ్చు. సో మీకు ఎక్స్ట్రా మీరు 10,000 పే చేస్తే మీకు వచ్చే 30,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 మీరు ప్రాఫిట్లో ఉండొచ్చు. ఇట్లా మనకి ఎక్కువ కస్టమర్స్ వస్తుంటారు మనకి అనుకున్నప్పుడు ఇలాంటి ప్లాన్స్ బిజినెస్కి సంబంధించి ఇలాంటి ప్లాన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. లేదు మన పర్సనల్ వెబ్సైటు, లేదా ఎప్పుడో మనకు ఒకసారి ఎవరో అడుగుతుంటారు, మంత్లీ ఒకసారి 2 మంత్స్కో 3 మంత్స్కో ఎవరో వెబ్సైట్ అడుగుతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ప్లాన్స్ వేస్ట్ అనమాట. సో జస్ట్ వాళ్ళ వరకు ఒక వెబ్సైట్ హోస్టింగ్ కొనేసుకోవాలి, దాన్ని అక్కడ ఆ వెబ్సైట్ని అక్కడ హోస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది అనమాట ఈ డొమైన్ హోస్టింగ్. ఇట్లా మనం డొమైన్ సెర్చ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోవటం, తర్వాత ఈ హోస్టింగ్ ఎలా ఉంటుంది, ఈ హోస్టింగ్ని ఎలాంటి ప్యాకేజెస్ అనేది ఇప్పుడు చూసాం. సో నెక్స్ట్ ఏంటంటే వీటిని ఎలా పర్చేజ్ చేయాలి, పర్చేజ్ చేసిన తర్వాత ఈ డొమైన్ని హోస్టింగ్ని ఎలా లింక్ చేసుకోవాలి, లింక్ చేసుకున్న దాన్ని వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అక్కడి నుంచి వర్క్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి హోస్టింగ్ కొనకుండా ఫ్రీ హోస్టింగ్ ప్రొవైడ్ చేసేవి కూడా కొన్ని ఉంటాయి. సో 1 మంత్ 1 ఇయర్ ఫ్రీ హోస్టింగ్ ఇచ్చేవి, లైఫ్ టైం ఇచ్చేవి కూడా మనం జస్ట్ డొమైన్ కొనుక్కుంటే సరిపోతుంది. డొమైన్ ఫ్రీగా అయితే ఎవరు అనేది డొమైన్ అనేది మనం కంపల్సరీ పర్చేజ్ చేసుకోవాల్సిందే. బట్ హోస్టింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. బట్ నాకు తెలిసి లైఫ్ టైము ఫ్రీగా హోస్టింగ్ ప్రొవైడ్ చేసేది ఒకటి ఉంది, freehosting.com అని చెప్పేసి. నేను ఆల్రెడీ ఒకటి ట్రై చేశాను, అది మంచిగా రన్ అవుతుంది అది. సో మీరు ప్రాక్టీస్ పర్పస్ లేదా మీ పర్సనల్ వెబ్సైట్స్ మీకు ఏదైనా కూడా కావాలి అంటే కూడా ఆ freehosting.comని మీరు రిజిస్టర్ చేసుకుని ఫ్రీగా మీరు హోస్టింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి freehosting.com ఉంది కదా, ఈ freehosting.com ఫ్రీ వెబ్ హోస్టింగ్, ఇది పెయిడ్ ఉంటుంది. సో ఫ్రీ ఏంటంటే వీళ్ళు మీకు లైఫ్ టైం ఇస్తారనమాట. ఇది ఫ్రీగా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఈ ఫ్రీ చేసుకోవాలన్నా కూడా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, రిజిస్టర్ చేసుకుని ఫ్రీ చేసుకోండి. లెర్న్ మోర్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి 100% ఫ్రీ హోస్టింగ్ లైఫ్ టైం. ఓకే, ఇంకా మీకు ఈ హోస్టింగ్ అనేది ఎప్పుడు లైఫ్ టైం ఉంటుంది. సో మీరు ఫ్రీగా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరమే లేదు. కాకపోతే ఎప్పుడన్నా స్లో అయినా, మోస్ట్లీ స్లో అప్పుడప్పుడు అవుతుంది, మోస్ట్లీ ఎక్కువ కాలేదు ఇప్పటి వరకు. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. హోస్టింగ్ ఫర్ యువర్ ఓన్ డొమైన్ని. సో మన డొమైన్కి, మనం పర్చేజ్ చేసుకున్న డొమైన్కి ఈ ఫ్రీ హోస్టింగ్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అన్మీటెడ్ బ్యాండ్ విడ్త్. సో అన్మీటెడ్ బ్యాండ్ విడ్త్ అంటే మీకు సైట్ స్లో అవ్వటానికి ఎలాంటి ఛాన్సెస్ లేవు, మీకు బ్యాండ్ విడ్త్ కూడా అన్లిమిటెడ్ ఇస్తున్నారు అనమాట. సో లైనెక్స్, అపాచే, PHP, MySQL, సో ఇవి మనకు కావాల్సినవి. సో ఆ సపోర్ట్ కూడా ఉంది. 1 టైం బిల్డ్ యాడ్ ఆన్స్. సో జస్ట్ మీరు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుని
మీకు ఇన్వాయిస్ కూడా వస్తుంది పర్చేజ్ చేసినట్టు, బట్ జీరో బ్యాలెన్స్తో వస్తుంది అనమాట అది. ఓకే, సో దీన్ని మీరు ఫ్రీగా కావాలి అంటే కూడా ఫ్రీ హోస్టింగ్ని ఇది తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ పర్పస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్టార్టప్లో మీరు ఏదైనా ట్రై చేద్దాం, ఏదైనా బిజినెస్ వెబ్సైట్స్ ట్రై చేద్దామంటే మనీ ఎందుకు పెట్టడం అనుకున్నప్పుడు ఈ ఫ్రీ వెబ్ హోస్టింగ్ అనేది freehosting.com యూజ్ చేసుకుని కొన్నాళ్ళు రన్ చేసుకోండి. మీరు వన్స్ కాన్ఫిడెంట్ వచ్చి మీ బిజినెస్ మీ సైట్ బాగుంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడే పర్చేజ్ చేసుకున్న పర్లేదు, వీళ్ళ దగ్గరే మనం పర్చేజ్ చేసుకుంటే ఏంటంటే ఎలాంటి ఇష్యూస్ ఏదైనా స్లో అవ్వటం కానీ ఇట్లాంటివి ఏమీ రావు. లేదు మీరు వేరే కంపెనీకి గోడాడీ లాంటి కానీ బ్లూ హోస్ట్ కానీ హోస్టిగేటర్ అలాంటి వేరే వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్స్ వాళ్ళ దగ్గరికి అయినా కూడా వెళ్ళి అక్కడ మళ్ళీ మీ వెబ్సైట్ని అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.